నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయి జాతీయ పతాకావిష్కరణకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరవుతారన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు. ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించడమే లక్ష్యం. ఇంటింటికి త్రాగునీటి కుళాయిల సర్వేను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. చిత్తూరులో ఎస్పీ మణికంఠ చందోలు ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన ర్యాలీ. వాకథాన్లో భారీగా భాగస్వామ్యమైన యువత. మంచినీళ్ల గుంటలో నీటి కాలుష్యాన్ని నివారించి ప్రజల ప్రాణాలను కాపాడండి. ప్రభుత్వానికి తిరుపతి నగర కార్పొరేటర్ల విజ్ఞప్తి. సమస్య పరిష్కరించకపోతే ప్రత్యక్ష పోరాటాలకైనా వెనకాడబోమని హెచ్చరిక. శెట్టిపల్లి భూముల సమస్యలు పరిష్కరించండి. మాజీ రాజ్యసభ సభ్యులు పి మధు డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీకాళహస్తి పట్టణంలోని హరిహర తీర్థంలో వెలసి ఉన్న పరమేశ్వరి ఆలయానికి మహాకుంభాభిషేకం నిర్వహించాలని దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు కోరారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఆలయానికి వెంటనే కుంభాభిషేకం చేసేలా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చొరవ చూపాలని, మందుబాబులకు అడ్డాగా మారిన పవిత్ర స్థలానికి పోలీసుల గస్తీ ఏర్పాటు చేయాలని కోరారు. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తిలో ప్రకృతి శోభకు నిలయం, ఆధ్యాత్మిక పురాణ ప్రసిద్ధిగా వెలుగొందుతున్న హరిహర తీర్థంలో వెలిసిన పరమేశ్వరుని ఆలయాన్ని శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు పరిశీలించారు. హరిహర తీర్థంలో గత ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో 43 లక్షల రూపాయలు ఆలయం కోసం నిధులు మంజూరు చేసి పురాతన శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని జీర్ణోద్ధరణ, ఆధునీకరణ పనులను చేపట్టారు. ఈ ఆధునీకరణ పనులు పూర్తి కావడంతో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు పరిశీలించారు. నాటి ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ప్రత్యేక చొరవ చూపి కొండ కోణంలో దట్టమైన అరణ్యంలో వెలిసి ఉన్న పురాతన ఆలయాన్ని పునర్నిర్మాణం చేసేలా, స్వామి అమ్మవార్లకు వేరువేరు ఆలయాలు నిర్మింపజేసేలా ప్రత్యేక కృషి చేశారు. దారి డొంకా లేని ప్రదేశానికి దారిని ఏర్పాటు చేయించి కాంట్రాక్టర్ల వెంటబడి పనులు నిర్వహింపచేయించి ఆలయ నిర్మాణం పూర్తి చేయించారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణం పూర్తి చేసుకుని మహాకుంభాభిషేకం నిర్వహణ కోసం ఎదురు చూస్తోంది. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుతం శ్రావణ మాసం పుణ్యకాలం నడుస్తూ ఉండడం, మరోవైపు పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం కూడా రానున్న నేపథ్యంలో ఈ పురాతన ఆలయానికి మహాకుంభాభిషేకం నిర్వహించేలా ప్రస్తుత పాలకులు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చొరవ చూపాలని, పరమేశ్వరుని అనుగ్రహం పొందే విధంగా ఎమ్మెల్యే మహాకుంభాభిషేకం జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రకృతి పచ్చదనం శోభతో సెలయేర్ల నడుమ వెలసి ఉన్న హరిహర తీర్థం పురాణ ప్రసిద్ధమైందని, ఈ పురాతన ఆలయ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ పరిసర ప్రాంతాలు మందుబాబులకు అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ పవిత్రతను కాపాడే విధంగా పోలీసు గస్తీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చొరవ చూపి కుంభాభిషేకంతో పాటు అనుబంధ ఆలయాల అభివృద్ధి జరిగేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. ఓం నమ శివాయ. శ్రీకాళహస్తి తల్లి జ్ఞానప్రసూనాంబిక కొలువైన వాయులింగేశ్వరుడి దివ్యక్షేత్రం. ఈ దివ్యక్షేత్రంలో అణువణువున కూడా శివయ్య దర్శనం ఉంటుంది. హరహర తీర్థంలో ఉన్నాం ఇప్పుడు మనం. ఈ హరహర తీర్థంలో ఎంతోమంది మునులు తపస్సు చేసి మోక్షం పొందిన ప్రదేశం. హరహర అంటే కొండ మీద నుంచి నీళ్ళు ఆ మునులకి జాలువారే దాని చరిత్ర చెప్తా ఉంది. అటువంటి ఈ క్షేత్రంలో పురాతనమైన శివాలయం, అమ్మవారి ఆలయం ఉంటే అది శిథిలావస్థకు చేరుకుంటే గత పాలక మండలి 45 లక్షల రూపాయల నిధులను కేటాయించి అధికారుల ద్వారా స్వామి అమ్మవార్లకు ప్రత్యేకించి 2 దేవాలయాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. కుంభాభిషేకానికి నోచుకోకుండా ఈ దేవాలయాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న విగ్రహాలు భిన్నమైనవి. ఆ విగ్రహాల్ని స్వామివారి యొక్క శివలింగాన్ని, నందీశ్వరుల్ని, అదేవిధంగా అమ్మవారి యొక్క విగ్రహాన్ని, సింహవాహనాన్ని ఏర్పాటు చేయమని చెప్పి 5 నెలల క్రితమే ట్రస్ట్ బోర్డులో తీర్మానం చేసి వాటిని కాంట్రాక్టులు కూడా అప్పచెప్పమని చెప్పాం. ఇప్పుడు ఆ విధంగా విగ్రహాలు, స్వామి అమ్మవారి యొక్క విగ్రహాలు వచ్చేస్తుంటే ధాన్యావాసంలోనూ జలావాసంలోనూ ఏర్పాటు చేసి కుంభాభిషేకానికి వెంటనే చేసే అవకాశం ఉంటుంది. శ్రావణ మాసం ఇది. నెక్స్ట్ కార్తీక మాసం లోపల కూడా ఇప్పుడు ఆ విగ్రహాలను తీసుకొచ్చి పెడితే
కార్తీక మాసంలో అయినా ఈ శివాలయానికి కుంభాభిషేకం చేసే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మా యొక్క గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం. హరహర తీర్థంలో 2 దేవాలయాలు పూర్తిగా అయిపోయి కుంభాభిషేకానికి నోచుకోకుండా ఉంటే అది మీ దృష్టికి వచ్చిందా? స్వామి అమ్మవార్ల యొక్క విగ్రహాలు తీసుకొచ్చారా? ఇటువంటి విషయాలు సమగ్రమైన సమాచారాన్ని అధికారులు ఇవ్వలేకున్నారు. ఈ యొక్క దేవాలయానికి ప్రధాన ఆచార్యులుగా ఉన్నవారు కూడా మీ దృష్టికి తేలేకున్నారంటే మీరు వారి దగ్గర సమాచారాన్ని సేకరించుకోవడంలో విఫలమవుతున్నారా? లేదు మీకు సమాచారం ఇవ్వడం ఇష్టం లేకుండా అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? ఈ విషయాన్ని మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న త్రినేత్ర కంటి హాస్పిటల్ నిర్వహణ బాధ్యతలను నెల్లూరుకు చెందిన జయభారత్ హాస్పిటల్కు అప్పగిస్తున్నట్లు ఆశ్రమ పీఠాధిపతి శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వామి వెల్లడించారు. కంటి హాస్పిటల్ నిర్వహణ భారంగా మారడంతో సేవాభావంతో వైద్య సేవలు అందిస్తున్న జయభారత్ హాస్పిటల్కు కంటి హాస్పిటల్ నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు తెలిపారు. నేత్రదానానికి మించిన దానం మరొకటి లేదని, నిరుపేదలెవరూ కంటి చూపు కోల్పోరాదనే మహోన్నత ఆశయంతో సుఖబ్రహ్మాశ్రమ వ్యవస్థాపకులు సద్గురు స్వర్గీయ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి ఆశ్రమం ఆధ్వర్యంలో కంటి హాస్పిటల్ ఏర్పాటు చేశారు. గత 2 దశాబ్దాలుగా త్రినేత్ర కంటి హాస్పిటల్ ద్వారా సుమారు 25,000 మందికి పైగా నిరుపేదలకు కంటి ఆపరేషన్ చేసి చూపు భాగ్యాన్ని కల్పించారు. అయితే ప్రస్తుతం కంటి హాస్పిటల్ నిర్వహణ భారంగా మారడంతో ప్రస్తుత పీఠాధిపతి శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వామి పలు ప్రతిపాదనలు పరిశీలించారు. హాస్పిటల్ నిర్వహణ బాధ్యతలను నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్కు అప్పగించాలని ప్రస్తుత పీఠాధిపతి శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వామి నిర్ణయించారు. ఈ మేరకు హాస్పిటల్ నిర్వహణ బాధ్యతలను అప్పగించి ఏడాదికి 1000 మందికి ఉచితంగా ఆపరేషన్ చేసేలా, అలాగే నిరుపేద గిరిజనులకు ఉచిత ఆపరేషన్ చేసే విధంగా, మరోవైపు సామాన్య నిరుపేదలకు కేవలం 50% వైద్య ఖర్చులతో కంటి వైద్య చికిత్సలు ఆపరేషన్ చేసే విధంగా ఒప్పందం చేసుకుని నిర్వహణ బాధ్యతలను జయభారత్ హాస్పిటల్కు అప్పగిస్తున్నట్లు విద్యాస్వరూపానందగిరి స్వామి తెలిపారు. త్వరలోనే జయభారత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో త్రినేత్ర కంటి హాస్పిటల్ నిర్వహణ బాధ్యతలు చేపడుతున్నట్లు తెలిపారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జడ్పీ ప్రభుత్వ పాఠశాలలో అత్యంత వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, బీబీటీ సుందరి, డీఆర్పీ ఏపీ పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథులు స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. హర్ ఘర్ తిరంగా వేడుకల్లో భాగంగా పాఠశాలలోని విద్యార్థులకు క్విజ్ పోటీలు, విద్యార్థినులకు రంగవల్లుల పోటీలు నిర్వహించి విజేతలైన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. పలు దేశ నాయకుల చిత్రధారణ చేసిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం పాఠశాల నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ నేతృత్వంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు జాతీయ జెండాలను చేతబట్టి శ్రీకాళహస్తిలోని 4 మాడ వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. బీబీటీ సుందరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 పాఠశాలల్లో మాత్రమే హర్ ఘర్ తిరంగా వేడుకలు నిర్వహించడానికి ఎన్నుకోబడ్డాయని, అందులో తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జడ్పీ హైస్కూల్ వేడుకలు నిర్వహించడానికి ఎన్నుకోబడిందని, నేడు ఈ పాఠశాలలో హర్ ఘర్ తిరంగా వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయని తెలియజేశారు. హర్ ఘర్ తిరంగా అనేది నినాదంగా అందరూ జాతీయ జెండాని ఎగురవేయాలని, జాతీయ జెండా యొక్క ప్రాధాన్యతను తెలియజేయాలని, అలాగే మన ఎంతోమంది వీరుల త్యాగ ఫలంగా ఈరోజు మనం ఈ స్వాతంత్రాన్ని పొందాం. కాబట్టి స్వాతంత్రాన్ని మనం ఎంత కష్టపడి సాధించుకున్నాము, దాన్ని ఏ విధంగా మనం సఫలం చేసుకోవాలి, వాళ్ళ త్యాగాలను ఎలా మనం గుర్తించాలి, మనం ఎలా నెక్స్ట్ జనరేషన్స్కి తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ఎన్సీసీ, ఎయిర్ ఫోర్స్ విద్యార్థినులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతాశయాలతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప పరిణామమని, ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి విద్యార్థులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తమ ఇంటిపై జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నామని, ప్రతి ఒక్కరూ వారి వారి ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి భారతీయుల ఐక్యతను, దేశభక్తిని చాటి చెప్పాలని తెలియజేశారు. హర్ ఘర్ తిరంగా అనే ఒక కొత్త పథకాన్ని మన నరేంద్ర మోడీ గారు అమలు చేశారు. 75వ స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా ఈ హర్ ఘర్ తిరంగా అనే దాన్ని అమలు చేశారు. అలాగే ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం రోజు హర్ ఘర్ తిరంగా అనే 3 రోజుల ఉత్సవాన్ని మనం స్వాతంత్ర దినోత్సవం రూపంలో జరుపుకుంటున్నాము. ఇలా జరుపుకోవడం మన అమరవీరుల
త్యాగాన్ని మనము గుర్తించినట్లు అవుతుంది. ఇలాగే ప్రతి ఒక్క ఇంటి మీద జెండా ఎగరవేయాలని, స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హర్ ఘర్ తిరంగా అనేది ఒక మంచి ఆలోచన. మన ప్రధాన మంత్రి గారు ఒక మంచి ఆలోచన చేసి ఇలా హర్ ఘర్ తిరంగా అనే ఒక మంచి పథకాన్ని అమలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక విద్యార్థి తరపున నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. శ్రీకాళహస్తిలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ప్రముఖ సంఘ సేవకులు పిల్లారి ఫౌండేషన్ అధినేత పిల్లారి దుర్గాప్రసాద్ జ్ఞాపకార్థం వారి కుమార్తె పిల్లారి అమరావతి కళావేదికను నిర్మించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, అలాగే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ సంయుక్తంగా పాల్గొని కళావేదికను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన గావించి పిల్లారి దుర్గాప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ పాఠశాలలో విద్యాభ్యాసం చేసి గత సంవత్సరం 10వ తరగతిలో జిల్లా మొదటి ర్యాంకు సంపాదించిన విద్యార్థినికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, అలాగే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంయుక్తంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతి జిల్లా ప్రథమ స్థాయిలో వచ్చిన విద్యార్థినికి 20,000 రూపాయల పారితోషికం, ద్వితీయ తృతీయ మార్కులు సాధించిన విద్యార్థులకు 10,000 రూపాయల పారితోషికాలను అందజేశారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలలను అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని దాతలకు పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తిలోని మున్సిపల్ ప్రభుత్వ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో శ్రీకాళహస్తి సంఘ సేవకర్త పిల్లారి దుర్గాప్రసాద్ జ్ఞాపకార్థం వారి కుటుంబీకులు కళావేదిక నిర్మించడం హర్షించదగ్గ విషయమంటూ వారి కుటుంబానికి అభినందనలు తెలియజేశారు. ఇదే విధంగా దాతలు ముందుకు వచ్చి పాఠశాలలను అభివృద్ధి చేస్తే ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు విద్యాభ్యాసం చేసేందుకు వీలుగా ఉంటుందని తెలిపారు. అధినేత పిల్లారి దుర్గాప్రసాద్ గారు మనకందరూ పరిచయం ఉంటున్న వ్యక్తి. ఆయన బతికుండంగా కూడా ఎంతో మందికి పిల్లలకి స్కూల్లో కావచ్చు మిగతా సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఆయన మరణం తర్వాత వారి కుమార్తె పిల్లారి అమరావతి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మన మున్సిపల్ హై స్కూల్ అయినటువంటి సరస్వతి బాయ్ హై స్కూల్ నందు మరి ఒక 12 లక్షల రూపాయలు విలువ చేసే స్టేజ్ని కట్టించి ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారి చేతులకు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఏదైనా కానీ ఒక మంచి కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్లో ఎంతో మంది పిల్లలు మరి పేద విద్యార్థులు చదువుతున్నారు. వారి సౌకర్యార్థం కూడా మరి వారికి సేవ చేస్తూ అదేవిధంగా ఈరోజు ఒక స్టేజ్ని కూడా నిర్మించి ఇచ్చారు. చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ మరియు వారి కుటుంబ సభ్యులు అమరావతి వారి పిల్లలు వారికి కూడా భగవంతుడు శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసన్న ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇక్కడ కిలారి ఫౌండేషన్ కింద మరి మేడం అమరావతి గారు ఎంతో పెద్ద మనసు చేసుకొని మరి మన స్టేజ్ కట్టించారు దుర్గాప్రసాద్ గారి పేరు మీద. అలానే అన్న భర్తన్న కూడా మరి ఈరోజు ఇతను ఉన్నారు, పక్కన కాదు లేరు, ఆయన వెనకాల ఉన్నట్టున్నాడు, ముందు లేడు. ఆయన కూడా మరి పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన కూడా మరి ఒక 100 బెడ్స్ నా డెవలప్మెంట్ చూసి 100 బెడ్స్ ఆయన కూడా డొనేట్ చేయడం జరిగింది పిల్లలకి. సో వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటాను. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 16న శుక్రవారం జరగనున్న వరలక్ష్మి వ్రతానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం చెప్పారు. తిరుచానూరులోని ఆస్థాన మండపంలో జేఈఓ వరలక్ష్మి వ్రతంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విభాగాల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని జేఈఓ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రంగురంగుల విద్యుత్ దీపాలు, వివిధ రకాల పుష్పాలతో ఆస్థాన మండపాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయాలన్నారు. ఉత్సవ శోభ ఉట్టిపడేలా ఆస్థాన మండపం, ఆలయ పరిసరాల్లో శోభాయమానంగా రంగవల్లులు తీర్చిదిద్దాలన్నారు. అమ్మవారి దర్శనానికి విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ వ్రతాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని చెప్పారు. ఆస్థాన మండపంలో శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శ్రీవాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. పద్మావతి మనకు 16వ తేదీన జరిగే శ్రీ వరలక్ష్మి మహావ్రతానికి సంబంధించి పద్మావతి అమ్మవారి దగ్గర జరిగే ఈ యొక్క మహోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసుకోవడం జరిగింది. మన యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారం ఎస్పెషలీ పద్మావతి అమ్మవారి ఈ యొక్క ప్లేస్లో చాలా ప్రాశస్త్యం ఉంది. సో ఈ యొక్క వరలక్ష్మి వ్రతం సందర్భంగా మొత్తం ఈ యొక్క అమ్మవారి తరఫున అందరికీ కూడా ఆశీస్సులు ఉండాలనేసి టీటీడీ తరఫున అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.
భక్తులందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆ రోజును పురస్కరించుకునేసి దర్శనం చేసుకునేసి వ్రతానికి సంబంధించి కూడా ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓం పద్మావతి. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కాలభైరవ పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. శ్రీ జ్ఞానప్రసూనంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకుల్ మారుతీల ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు, పెరుగు, తేనె, విభూది, చందనం, కుంకుమ, నారికేళ్ల జలాలు, కందిపొడి, పన్నీటి జలాలు, అలాగే పలు రకాల సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామి వారికి వడమాల, నిమ్మకాయల మాల, గజమాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయ సిబ్బంది సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా హరహర మహాదేవ శంభో శంకర ఓం నమశివాయ నామస్మరణలతో మారుమ్రోగింది. హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న జాన్వీ వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. चलो 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 गाड़ी. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడితో కలిసి పరిశీలిస్తూ మాక్ డ్రిల్ రిహార్సల్ నిర్వహణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈ వేడుకలకు జెండా పతాకావిష్కరణకు దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి రానున్నారని తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించే శకటాలు, వివిధ శాఖల స్టాళ్లు ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ పక్కాగా చేపట్టాలన్నారు. అలాగే పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో స్టేజ్ డెకరేషన్, పారిశుధ్య నిర్వహణకు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వచ్చే ప్రజలకు అవసరమైన త్రాగునీటి వసతి, సీటింగ్ అరేంజ్మెంట్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, ఆర్డీఓ పెంచల కిషోర్, అడిషనల్ ఎస్పీ విమలాదేవి, తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, పీడీ డిఆర్డీఏ ప్రభావతి, జిల్లా విద్యాశాఖాధికారి శేఖర్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా త్రాగునీటిని సరఫరా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వేను బుధవారం కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సచివాలయంలోని అమ్యూనిటీ సెక్రటరీలు, అడ్మిన్ సెక్రటరీలు కలిసి వెళ్లి పట్టణంలోని ప్రతి ఇంటిని పరిశీలించి ఆ ఇంటికి కుళాయి కనెక్షన్ ఉన్నదా లేదా, ఉంటే అది రికార్డులో నమోదైందా లేదా, నీరు ఏ సమయంలో వస్తోందని అడిగి తెలుసుకోవాలని అన్నారు. కుళాయి ఉండి రికార్డులో నమోదు కానివి, కుళాయి లేకుండా రికార్డులో ఉన్నట్లు చూపబడుతున్నవి తెలుసుకోవాలని అన్నారు. ఇంటికి ఒక కనెక్షన్ ఉండి 2గా నమోదు కాబడినవి, 2 కనెక్షన్లు ఉండి 1 మాత్రమే నమోదైనవి, మీటర్ కనెక్షన్లపై సమగ్ర సర్వే జరగాలన్నారు. ఈ సర్వే ముఖ్య ఉద్దేశం నగరంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన, శుభ్రమైన నీటిని కుళాయిల ద్వారా అందించాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేకు ప్రజలందరూ సహకరించాలని కమిషనర్ మౌర్య కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఓ కేఎల్ వర్మ, ఆర్ఐలు ప్రకాష్, మధుసూదన్, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై యువతకు అవగాహన కలిగి ఉండాలని, డ్రగ్స్ వాడకంతో జరుగుతున్న నేరాల పట్ల మోసాలపై అవగాహన కల్పించేందుకు చిత్తూరు జిల్లా పోలీసు యంత్రాంగం యువతను భాగస్వామ్యం చేస్తూ వాకథాన్ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్తూరు గాంధీ విగ్రహం కూడలి వద్ద నిర్వహించిన ర్యాలీని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల యువతకు అవగాహన లేకపోవడంతో అనేక మంది పలు రకాలుగా మోసపోతున్నారన్నారు. ఇటీవల జిల్లాలోని పలమనేరులో టాయ్ యాప్ ద్వారా సుమారు 470 మంది 6 కోట్ల రూపాయలు మోసపోయారని తెలిపారు. అలాగే డెబిట్ కార్డు స్వైప్ చేయడం, ఓటీపీ షేర్ చేయడం ఇలా పలు రకాలుగా మోసపోతున్నారని, అలాగే ఇంటర్నెట్ వాడకం తెలియక కొంతమంది ఏదో ఒక రకంగా మోసానికి గురవుతున్నారని తెలిపారు. అలాగే డ్రగ్స్ వాడకం వల్ల రోజురోజుకు నేరాలు పెరిగే అవకాశాలున్నాయన్నారు. డ్రగ్స్ వాడడం వల్ల అనేక మంది విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. యువత వీటికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆరిఫుల్లా, చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, పెద్ద ఎత్తున పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫస్ట్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి, రెండవది డ్రగ్స్ అవేర్నెస్ గురించి అందరికీ తెలియాలని యువతని ఇందులో భాగస్వామ్యం చేయడం జరిగింది. రీసెంట్గానే మనకి డేటా మీద యాప్ అనే పేరుతో కర్ణాటక అండ్ ఆంధ్రాలో, ఎస్పెషల్లీ పలమనేరు ఏరియాలో సుమారుగా ఒక 470 మంది కూడా మన దగ్గరికి వచ్చేసి వాళ్ళు 6 కోట్ల పైన మోసపోవడం జరిగిందని చెప్పారు. అలానే ఫెడెక్స్ స్కామ్ పేరుతో, ఓటీపీ షేర్ చేసే పేరుతో, నెక్స్ట్ డెబిట్ కార్డ్స్ స్వాప్ చేసే పేరుతో ఇలా పలు రకాలుగా మోసపోవడం జరుగుతుంది. ప్రధాన కారణం మనం ఏం చేస్తున్నాము, ఈ ఇంటర్నెట్ వల్ల ఏం చేస్తున్నామని తెలియకపోవడం వలన, దాని గురించి అవేర్నెస్ లేకపోవడం వలన ఈవెన్ చదువుకున్న వాళ్ళైనా సరే, చదువు రాని వాళ్ళైనా సరే, ఎవరైతే ఫోన్ వాడుతున్నారో వీళ్ళంతా కూడా లూజ్ అవ్వడం జరుగుతుంది. ఇది జరగకూడదు, ప్రతి ఒక్కరికి దీని గురించి తెలియాలి అనే ఉద్దేశంతో. మరి ఒకటి గంజా, డ్రగ్స్ వీటన్నిటినీ కూడా యువత ఎక్కువగా వాడడము, దాని వలన ఏదైనా సరే యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేయడము అండ్ డ్రగ్స్ ఎక్కువ వాడేసేసి ఏమైనా క్రైమ్ జరిగే అవకాశాలు రోజు రోజుకి పెరుగుతున్న దృష్ట్యా ఈ డ్రగ్స్ అండ్ గాంజా వీటి గురించి కూడా అవేర్నెస్ కలగాలి, యువత వీటి నుంచి దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో మెయిన్గా స్టూడెంట్స్ అందరినీ పిలిచి ఈరోజు ఇందులో వాకథాన్లో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. మా ఒక ఉద్దేశము దీని గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి, సైబర్ క్రైమ్ జరగకుండా చూసుకోవాలి, ఎక్కువ అవేర్నెస్ కలగాలి, అలానే డ్రగ్స్కి యువత దూరంగా ఉండాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తి పాల సొసైటీ సమావేశం శ్రీకాళహస్తి పాల సొసైటీ చైర్మన్ మధు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని పాడి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాడి రైతులు తమ సాధక బాధకాలను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకుని వచ్చారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందిస్తూ పాడి రైతులకు అధిక లాభం వచ్చేలా పాల సొసైటీకి వచ్చే ప్రతి పాల చుక్కను పాలుకోవగా మార్చి అధిక రాబడులు తీసుకువచ్చే విధంగా కార్యాచరణ చేపడతామని, పాడి రైతులకు ప్రస్తుతం పాల సొసైటీ ఇస్తున్న లీటర్కు 32 రూపాయలు ఉన్న పాల ధరలు 42 రూపాయలకు పెంచే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి పాల సొసైటీని అనుసంధానం చేసి శ్రీకాళహస్తి దేవస్థానం ప్రసాదంగా పాలకోవాలను తీసుకుని వచ్చే విధంగా కార్యాచరణ చేపడతామని తెలియజేశారు. పాల సొసైటీ అభివృద్ధికి పాడి రైతులకు 3 ఎకరాల భూమిని కేటాయించి పాల సొసైటీ అభివృద్ధి చెందే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కేంద్ర మంత్రులతో కలిశానని, పాడి రైతులకు పాల సొసైటీ అభివృద్ధికి కేంద్రం ఇచ్చే నిధుల గురించి తెలుసుకున్నానని, వాటిని పాల సొసైటీకి అలాగే పాడి రైతులకు అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ప్రతి 6 నెలలకు ఒక పర్యాయం ఇలాంటి సమావేశాలు నిర్వహించి పాడి రైతుల కష్టాలను తెలుసుకుని వాటిని తీర్చే విధంగా కార్యాచరణ చేపడతామని స్పష్టం చేశారు. ఒక 1000 లీటర్లు 2000 లీటర్లు మాత్రమే పాలకోవా చేస్తానని చెప్పారు. నా మనసులో అనిపించింది ఏంటంటే, అవసరమైతే మీరిచ్చే ఈ 8000 లీటర్లు కూడా పాలకోవాని ఉత్పత్తి చేస్తే తప్పకుండా మీకు వచ్చే ఆ రేటు 32 రూపాయలు ఉన్నారు. 32 రూపాయలు అది కానీ చేస్తే 40 రూపాయలు పెంచుకోవచ్చు రేటు. ఇది కాకుండా రైల్వే స్టేషన్లు కావచ్చు, తిరుపతిలో
మంచి కేంద్రం ఏర్పాటు చేసి, చిన్న షాప్ ఏర్పాటు చేసి, ఎయిర్పోర్ట్లో షాప్ ఏర్పాటు చేసి మన శ్రీకాళహస్తి బాలభవాన్ని కానీ డెవలప్ చేయగలిగితే బ్రహ్మాండంగా 100% నాకు నమ్మకం ఉంది. మీరు ఇచ్చే ప్రతి పాల బొట్టుని మార్చి మీకు అధికంగా మరి రాబడి డబ్బులు ఎక్కువ వచ్చేటట్టు చేసే పూర్తి నేను తీసుకుంటానని చెప్పి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులైన రూయా, మెటర్నిటీ, స్విమ్స్, బర్డ్ హాస్పిటల్స్కు సంబంధించిన డ్రైనేజీ సక్రమంగా వెళ్లకపోవడం వల్ల ఆ డ్రైనేజీ వ్యర్థాల నీరు భూగర్భం ద్వారా సమీపంలోని మంచినీటి గుంటలో కలిసి త్రాగునీరు కలుషితమవుతోందని, తద్వారా చుట్టుపక్కల జీవించే ఎన్నో వార్డుల ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని తిరుపతి నగర కార్పొరేటర్లు నరసింహ, అవినాష్ రెడ్డి, అనిల్, నరేంద్ర, సుబ్రహ్మణ్యం, కృష్ణ తదితరులు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ గత 8 నెలలుగా తాము ఈ సమస్యతో పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదన్నారు. శతాబ్ద కాలంగా ఈ మంచినీటి గుంట తిరుపతి ప్రజల దాహార్తిని తీరుస్తోందని కొనియాడారు. ఈ గుంట నిండా నీరు ఉంటే గోవిందరాజస్వామి కోనేరులో నీరు పుష్కలంగా ఉంటుందని గత వైభవాన్ని కొనియాడారు. కానీ నేడు భూగర్భ జలాలు అడుగంటడంతో ఈ డ్రైనేజీ నీరు బోర్ల ద్వారా మంచినీటి గుంట ద్వారా కలుషితమై ఈ చుట్టుపక్కల నివసించే 60,000 మంది వరకు మృత్యు కవుగులికి చేరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బొమ్మగుంట, పల్లి వీధి, కోలా వీధి, కస్తూరిబాయి సందు, బాలాజీ కాలనీ, కర్ణాల వీధి ఇలా ఎన్నో వీధుల్లోని ప్రజలు ఈ డ్రైనేజీ వల్ల ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ విషయంపై తాము కార్పొరేషన్ కార్యాలయం స్పందనలో, అలాగే స్థానిక జనసేన పార్టీ ఎమ్మెల్యేకి, అలాగే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లకు పలుమార్లు ఫిర్యాదు చేసిన ఫలితం మాత్రం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా మంచినీటి గుంట నీరు, బోరు నీరు చుట్టుపక్కల వార్డుల్లో బాగుందని మున్సిపల్ హెల్త్ అధికారులు తప్పుడు నివేదికను ఇవ్వడాన్ని ఖండించారు. మంచిగుంట వాటర్ను చెన్నైలోని ల్యాబ్లో చెక్ చేయగా నీటిలో ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఉన్నాయని రిజల్ట్స్ వచ్చాయని, అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను మీడియాకు చూపించి స్పష్టం చేశారు. దీంతో చర్మ వ్యాధులు, కళ్ల సమస్యలు ఆ ప్రాంత వాసుల్లో ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎన్నోసార్లు త్రాగునీటి కాలుష్యంపై ఫిర్యాదులు చేసినా న్యాయం జరగలేదన్నారు. చివరకు మీడియా ముందుకు వచ్చామని, తర్వాత హ్యూమన్ రైట్స్, విజిలెన్స్ వారితో సంప్రదించి కేసులు పెడతామన్నారు. చివరకు న్యాయం జరగకపోతే ప్రత్యక్ష పోరాటాలకు సైతం సిద్ధపడతామని హెచ్చరించారు. పాతకాలం నాటి సెప్టిక్ ట్యాంకులను ఇంకా కూడా వాడుతూ ఉండడం మూలాన ఉన్న ఏరియా అంతా కూడా బౌలర్స్తో ఉన్న ప్రాంతం కాబట్టి సీపేజ్ ద్వారా మంచినీళ్ళ గుంటలోకి ఆ కలుషితాలన్నీ వచ్చి మంచినీళ్ళ గుంట కలుషితమైపోయిందనేది మా ఆరోపణ. ఏషియన్ ఎన్వోర్ ల్యాబ్స్ అని చెన్నైలో ఉంటుంది. వీళ్ళ ద్వారా విత్ ఎవిడెన్స్తో మేము ఒక 2 కార్పొరేటర్లు అక్కడున్న స్థానికులతో లైవ్ వీడియోస్ తీసి మంచినీళ్ళ గుంటని వాటర్ని చెక్ చేసి పంపించాం. చెక్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన రిపోర్టు చాలా భయానకంగా ఉంది. దాన్ని సెర్చ్ చేస్తే ఎక్కడో వెతకడం పడలేదు. మన మున్సిపల్కి సంబంధించిన వెబ్సైట్ ఉంది, మున్సిపల్ మరియు కమ్యూనిటీ వ్యవహారాలని. ఆ వెబ్సైట్లో ఈ బ్యాక్టీరియాకి సంబంధించి నీట్గా రాస్తున్నారు. ఈకోలి అనే బ్యాక్టీరియా ఉంది దీంట్లో. తర్వాత థర్మోటోలరెంట్ అనే ఒక బ్యాక్టీరియా ఉంది. వీటిని కొంత పెద్దవాళ్ళని అడిగితే ఇది డయేరియా, అది కూడా బ్లడ్కి సంబంధించిన డయేరియా, న్యూమోనియా, చర్మ వ్యాధులు ఇలాంటి వాటికి అన్నీ కూడా ఈ బ్యాక్టీరియా మూలం. మేము చెప్పింది కాదు, మీ మున్సిపల్ వెబ్సైట్లోనే ఉంది, మన మున్సిపల్ వెబ్సైట్. మా డిమాండు, మా బాధ, ఆవేదన ఏంటంటే ఈ మంచినీళ్ళ గింట గురించి, దీని కింద ఉన్న 50,000 ప్రజల తాగునీటి అవసరాల గురించి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఇప్పుడు మీరు ఇచ్చిన రిపోర్టు, ఈ రిపోర్టు బేరీజ్ వేసుకుంటే మున్సిపల్ అధికారులు తప్పు చేసేట కాదా? ఎందుకు ప్రజల్ని మభ్యపెడతారు? ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? వాళ్ళ ఆరోగ్యంతో ఎందుకు ఆటలు ఆడుకుంటారు? కొత్త కమిషనర్ గారు నీటి సమస్య పైన చాలా తీవ్రంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టారని విన్నాం. హెల్త్ మినిస్టర్ గారు ఈరోజు ఉన్నారంట తిరుపతిలో. నేను మీ ద్వారా హెల్త్ మినిస్టర్ గారిని డైరెక్ట్గా ఇక్కడి నుంచి అప్పీల్ చేసుకుంటున్నాను. దయచేసి ఈ మంచినీళ్ళ గుంటకు సంబంధించిన సమస్యని కేంద్రం దృష్టి కన్నా తీసుకెళ్ళండి. అట్లీస్ట్ ఇక్కడ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ మున్సిపల్ అధికారుల దుశ్చర్యలను మీరన్నా ఖండించండి. మున్సిపల్ పరిపాలన ఇదంతా కూడా అస్తవ్యస్తమైపోయింది, విధ్వంసం జరిగిపోయింది. ఖచ్చితంగా దీన్ని స్ట్రీమ్లైన్ చేయాలా, దీన్ని ఒక గాడికి తేవాలని చెప్పి మీ ద్వారా మిమ్మల్ని అందరినీ, కమిషనర్ గారిని, ఇక్కడ ఉన్న హెల్త్ మినిస్టర్ని కూడా మీ ద్వారా అప్పీల్ చేసుకుంటున్నాను. మీ అందరి ద్వారా మేయర్ గారు కూడా అప్పీల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మా అందరికీ పెద్ద మేయర్ గారు, మీరు కూడా చొరవ తీసుకోండి, మీరు కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి, దీనిపై ఈ సమస్యల పైన చర్చించండి, పరిష్కారం దిశగా అడుగులేయాలని మేయర్ గారిని కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నా.
శ్రీకాళహస్తిలోని మద్రాసు రోడ్లో రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానం కార్తికేయ పీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని ద స్కూల్లో విద్యార్థులచే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి చాగణం శైలజ, తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రజ్ఞశ్రీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల చేత హనుమాన్ చాలీసా పారాయణం చేయించారు. అనంతరం దేశభక్తి గేయాన్ని విద్యార్థుల చేత పారాయణం చేయించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరిని జాతీయ జెండా ఎగురవేసే విధంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని తీసుకుని వచ్చారని, ప్రతి ఒక్క విద్యార్థులు కూడా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా వారి ఇళ్లపై, వాహనాలపై జాతీయ జెండాను ఎగురవేయాలని, జాతీయ జెండాలను విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందజేశారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థుల్లో దైవభక్తి పెంపొందించేందుకు కార్తికేయ పీఠం ట్రస్ట్ వారు ఈ కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో నిర్వహిస్తున్నారని, విద్యార్థులచే హనుమాన్ చాలీసా అలాగే పారాయణం చేయిస్తే వారిలో దైవభక్తి పెరిగి భవిష్యత్తులో వారు మంచి మార్గంలో పయనించడానికి దోహదపడుతుందని తెలియజేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అటు అయోధ్యలో రామాలయం నిర్మించి దైవభక్తిని చాటుకున్నారని, ఇటు ప్రతి భారతీయుడు తమ జాతీయ జెండాను ఎగురవేసే విధంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని తెచ్చారని, కాబట్టి ప్రతి ఒక్కరూ దేశభక్తితో పాటు దైవభక్తి ఉండేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పూని మహేష్ శర్మ, నిరంజన్, మోహన్ సాయి ట్రస్ట్ సభ్యులు, ది హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి ఈ ప్రోగ్రాం దోహదపడుతుందని భావిస్తున్నారు. దేశం భవిత పిల్లల చేతుల్లోనే ఉందనే నానుడిని నిజం చేయాలని వాళ్ళని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ గారి సూచించిన హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి, పిల్లలకి, ఇక్కడ పనిచేసే టీచర్స్ కి ప్రతి ఒక్కరికి తిరంగాలను పంపిణీ చేయడం జరిగింది. ఇందుకు సందర్భంగా నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జాతీయ జెండాను ఎగురవేసే అవకాశం ఇచ్చినందుకు అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ది స్కూల్ ఆవరణలో హర్ ఘర్ తిరంగా సందర్భంగా విద్యార్థులకు, టీచర్స్కి అందరికీ జెండాలు పంపిణీ చేయడం జరిగింది. రేపు 13వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ తిరంగా అనే భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరికి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగం మహిళా మోర్చా తరఫున మేము ప్రతి ఒక్కరు కూడా జాతీయ భావంతో దేశభక్తి కలిగి జెండాను ఎగరవేయాలని సూచించడం జరిగింది. ఈ భారత్ మాతాకి జై. సెట్టిపల్లి భూముల సమస్యలను పరిష్కరించాలని మాజీ రాజ్యసభ సభ్యులు పి మధు డిమాండ్ చేశారు. సెట్టిపల్లి భూ సమస్యపైన బుధవారం తిరుపతి యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో సెట్టిపల్లి ఇంటి స్థలాల పోరాట కమిటీ కన్వీనర్ ఏ రాధాకృష్ణ అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సిపిఎం మాజీ పార్లమెంటు సభ్యులు పి మధు హాజరయ్యారు. ఈ సదస్సులో 3,000 మంది ఇళ్ల స్థలాలు వారి వద్ద, అలాగే 250 మంది రైతుల వద్ద తెలుగుదేశం ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేసి 2019లో ఇచ్చిందని గుర్తు చేశారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం ఎలక్షన్ చివరిలో లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఇచ్చారన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఎక్కడైనా తమ సమస్య తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిఐటియు ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఈ సమస్యపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం టౌన్ కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం, వేణుమాధవ్, పి బుజ్జి, సెట్టిపల్లి కమిటీ నాయకులు ఏ రాధాకృష్ణ, ఎన్ శ్రీనివాసులు, కంచి రాజేంద్ర, జిల్లేడు మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ 3,000 మంది అయితే అక్కడ ప్లాట్లుగా కొనుక్కున్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానం మేరకు 70% భూమి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ దాంట్లో 30% తీసుకోవడానికి కూడా ప్లాట్లదారులు అంగీకరించారు. రైతుల దగ్గర నుంచి సేకరించినటువంటి భూమిలో, రైతుల దగ్గర నుంచి సేకరించిన భూమిలో 70% ప్రభుత్వానికి, 30% మాత్రం రైతులకి ఇచ్చేటట్టుగా ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాన్ని వెనువెంటనే అమలు జరపమని చెప్పేసి ఈరోజు ప్రజలు కోరుతున్నారు. కాబట్టి అటు రైతాంగానికి, ఇటు సెట్టిపల్లిలో కొనుక్కున్న 3,000 మందికి వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలని నేను ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు సెట్టిపల్లి రైతాంగం అంతా కలిపి, రైతులు, ప్రజలు అందరూ కలిసి తీవ్రమైనటువంటి ఆందోళనతో ఈరోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ ఇక్కడి నుంచి అమరావతి రాజధానికి వెళ్లి తమ గోడుని ప్రభుత్వం ముందు వెళ్లబుచ్చాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. అది చాలా న్యాయసమ్మతమైనటువంటి సమస్య. 3,000 మంది ప్రజలు దాని మీద ఆధారపడి ఉన్నారు. అదే రకంగా కొంతమంది రైతులు కూడా వాళ్ళ భూముండి కూడా, ఆస్తులుండి కూడా అభివృద్ధికి నోచుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకని వెంటనే అటు రైతాంగానికి ఇస్తానన్న భూమి,
ఇటు ప్రజలకు ఇస్తానని చెప్పి చేసినటువంటి వాగ్దానం ఈ రెండు కూడా వెంటనే అమలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ ఈవోగా వాణి బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు కాణిపాకం ఆలయంలో పనిచేస్తున్న ఈవో వెంకటేష్ బదిలీపై వెళ్లడంతో ప్రస్తుతం డీసీగా పనిచేస్తున్న వాణిని ఈవోగా నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా వాణి ఈవోగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో ఆలయాధికారులు సిబ్బంది సహకారంతో ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే భక్తులకు మెరుగైన సేవలు అందించి స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామని పేర్కొన్నారు. సెప్టెంబర్ నెల 7వ తేదీ నుంచి జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి తగిన సూచనలు సలహాలతో బ్రహ్మోత్సవాలను విజయవంతంగా జరపనున్నట్లు వెల్లడించారు. అలాగే ఈరోజు ఆలయ అధికారులు సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కే వాణి. కాణిపాకం ఈవోగా బాధ్యతలు స్వీకరించాను. కాణిపాకం టెంపుల్ దేవాలయ అభివృద్ధి కోసం నేను ఎంతగానో కృషి చేస్తాను. ఎమ్మెల్యే సార్ గారి సహకారంతో, ఇక్కడ అధికారుల సహకారంతో దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేస్తాను. త్వరలో మనకి బ్రహ్మోత్సవాలు కూడా జరగబోతున్నాయి. సెప్టెంబర్ 7 నుంచి 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ బ్రహ్మోత్సవాలు కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. ఈరోజు మా వాళ్ళతోటి మీటింగ్ కూడా పెట్టుకున్నాను, మా అధికారులతోటి, టెంపుల్ ఎంప్లాయీస్ అందరితోటి. త్వరలో కలెక్టర్ గారితో కూడా మీటింగ్ పెట్టబోతున్నాను. ఆ మీటింగ్లో, కోఆర్డినేషన్ మీటింగ్లో ఉత్సవాల కోసం ఏమేమి ఏర్పాట్లు చేయాలి ఏంటి అవన్నీ మేము డిస్కషన్ చేసి ముందుగానే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ముందుంటామని తెలుపుతున్నాం. సివిల్ రైట్స్ చట్టం అమలు సక్రమంగా జరగాలని, సివిల్ రైట్స్ డే మండల స్థాయిలో తప్పక ప్రతి నెలాఖరు రోజున జరపాలని పోలీసు యంత్రాంగం, సంబంధిత అధికారులు పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కమిషన్ సభ్యులు చల్లం ఆనందప్రకాష్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం తిరుపతి ఆర్డీఓ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్ఐ కమిషన్ సభ్యులు తిరుపతి డివిజన్ తహసీల్దార్లు, పోలీసు అధికారులతో సివిల్ రైట్స్ డేపై సమీక్షిస్తూ ప్రతి నెల ఆఖరి రోజున సివిల్ రైట్స్ డే తప్పక నిర్వహించాలని సూచించారు. ఎస్సీ ఎస్టీలపై అట్రాసిటీలు జరగకుండా వారికి భద్రత మన రాజ్యాంగం నుండి కల్పించబడిందని, అసమానతలు ఉండరాదని తెలిపారు. పేదవారిపై, ఎస్సీలపై ఎలాంటి దౌర్జన్యాలు జరగరాదని, అలాంటివి రిపోర్ట్ అయినప్పుడు నిబంధనల మేరకు తప్పక చర్యలు పోలీసు, రెవెన్యూ తదితర సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 67 లక్షల రూపాయలు పెండింగ్ కాంపెన్సేషన్ ఉన్న వాటిని త్వరితగతిన క్లియర్ చేయాలని, నిధుల కొరత ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. కొన్ని చోట్ల బాగా సివిల్ రైట్స్ డే జరుగుతున్నాయని, మరికొన్ని చోట్ల ఇంకా సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, అట్రాసిటీ డీఎస్పీలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయి జాతీయ పతాకావిష్కరణకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరవుతారన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు. ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించడమే లక్ష్యం. ఇంటింటికి త్రాగునీటి కుళాయిల సర్వేను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. చిత్తూరులో ఎస్పీ మణికంఠ చందోలు ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన ర్యాలీ, వాకథాన్లో భారీగా భాగస్వామ్యమైన యువత. మంచినీళ్ల గుంటలో నీటి కాలుష్యాన్ని నివారించి ప్రజల ప్రాణాలను కాపాడండి. ప్రభుత్వానికి తిరుపతి నగర కార్పొరేటర్ల విజ్ఞప్తి. సమస్య పరిష్కరించకపోతే ప్రత్యక్ష పోరాటాలకైనా వెనకాడబోమని హెచ్చరిక. శెట్టిపల్లి భూముల సమస్యలు పరిష్కరించండి. మాజీ రాజ్యసభ సభ్యులు పి మధు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.